మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? సంవత్సరంలో ఆఖరి గడియల్లోకి మనం వచ్చేసామండి. ఈ యొక్క సంవత్సరము మనం ఇంకా కొద్ది గంటల్లో మనం ముగించుకోబోతున్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రార్థన పూర్వకంగా నూతన సంవత్సరానికి మీరు సిద్ధపడుతూ ఉన్నారా? వాక్యాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని వాక్యం చెబుతూ ఉంది. మనము చాలా విషయాల్లో పాతవి మనము ఒక బ్యాగేజ్ లాగా తెచ్చుకుంటూ ఉంటాం. మన పాత జ్ఞాపకాలు, పాత చేదైన అనుభవాలు, అంతకుముందు మన జీవితంలో జరిగిన ఆ పాత రోతును మనం ఎప్పుడు హృదయంలో ఉంచుకుంటూ ఉంటాం. ఈ యొక్క సంవత్సరము పాతగిల్లిపోయింది, మనకు నూతన సంవత్సరంలోకి నీవు నేను వెళుతూ ఉన్నాను. ఈ పాత సంవత్సరంలో ఇప్పుడు ముగించిపోతున్న సంవత్సరంలో కొన్ని చేదైన అనుభవాలు ఉండొచ్చు, జ్ఞాపకాలు, చేదైన జ్ఞాపకాలు ఉండొచ్చు. వాటిని కూడా మోసుకురావద్దు. వాటిని దేవుని మీద భారం పెట్టి, ప్రభు చేతిలో పెట్టి సంతోషంతో నూతన సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. తలంచుకొనొద్దు. చాలామంది తలంపుల్లో వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. ఏమైందిలే, ఎన్నో సంవత్సరాలు వచ్చినాయి పోయినాయి, దేవుడు ఏమన్నా చేస్తాడా, దేవుడు మాకేమన్నా కృప చూపిస్తాడా, ఎన్ని సంవత్సరాలు అయినాయి అని వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు. నీ పూర్వపు కాలంలో జరిగిన ఓటములను, ఆ ఉన్న పరిస్థితులను కూడా నువ్వు హృదయంలో తెచ్చుకుంటే నువ్వు ఎప్పటికీ నువ్వు జయం పొందలేవు. దేవుడు ఉన్నాడని నీ ఎడల ఆయనకు ఇదిగో నీకు నిరీక్షణ కలిగినట్లు యెరెమయా 29:11 అన్నాడు కదా, ఇదిగో దేవుడు మీకు ఎడల ఉన్న ఉద్దేశములు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి ఎంత మాత్రము కావు. పూర్వపు విషయాలు, అంతకు ముందు జరిగిన చేదైన అనుభవాలు, ఆ మారాను ఎందుకు తెచ్చుకొచ్చుకుంటావు? దేవుని సన్నిధిలో మొరపెట్టు. ప్రభువా, మారాను మధురంగా చేయవాడు నీవు. ఒకవేళ ఈ 2023 సంవత్సరము నాకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చి ఉండొచ్చు. ప్రభువా, ఇదిగో నీవు ఆ మారాను విరిచి, ఆ చేదును విరిచి నా జీవితాన్ని మధురముగా మార్చుటకు నీవు సమర్థుడవు, శక్తిమంతుడవు, నేను విశ్వసిస్తున్నాను అని నువ్వు ప్రార్థన పూర్వకంగా ఈ 2024లోకి ప్రవేశించు. ఈ ఆఖరి గడియల్లో దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో గడుపుదాం. తద్వారా దేవుని యొక్క మేలులు, కృపలు మనం పొందుకుంటాం. దేవుడు నీకు, నాకు, మనందరికీ అట్టి కృపను ఇచ్చునుగాక. ఏ చేదును, ఏ మారాను దయచేసి నూతన సంవత్సరంలో తీసుకురావద్దండి. మునుపున్న వాటినన్నిటినీ మనం విడిచి నూతన వాటి కొరకు వేగిరముగా మనం ముందుకు వెళ్దాం. దేవుడు నూతన కార్యాలు మీ జీవితంలో, నా జీవితంలో చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, దయగల తండ్రి, జీవాధిపతిని పాదాలకుండా నీ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆఖరి గడియల్లో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, పాతవి మేము దేవా తండ్రి విడిచిపెట్టి, దేవా తండ్రి నూతన కార్యాలకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుని చూడగా కృప చూపించి సహాయం చేయమని, మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరన్నా ఈరోజు జన్మదినం కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించుగాక. రేపటి దినమున అనగా నూతన సంవత్సరంలో మరల మనం కలుసుకుందాం. ప్రార్థనలో గడపండి. నూతన సంవత్సరం ప్రార్థనలో మీరు ప్రార్థనాపూర్వకంగా ప్రవేశించాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ లార్డ్.